హలో అండి, నేను మళ్ళీ వచ్చేసా. వెల్కమ్ టు యామీస్ ఫుడ్ బ్లాగ్స్. నేను మీ సాహితీ విద్యార్థి. సో ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి టమాటా కర్రీ. ఎంతో టేస్టీగా ఉండే ఈ టమాటా కర్రీని, మరి ఈ టమాటా కర్రీని ఇష్టపడని వారంటూ ఎవ్వరూ ఉండరు. అందరికీ చాలా నచ్చుతుంది. పుల్లగా కలర్ఫుల్గా, చాలా టేస్టీగా చిటికలో అయిపోతుంది. ఈ టమాటా కర్రీని ఎవరైనా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. నాన్స్, చపాతీ, రైస్ ఎందులోకైనా బాగుంటుంది ఈ టమాటా కర్రీ. సో లేట్ చేయకుండా వెంటనే స్టార్ట్ చేసేద్దాం. మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ కనుక చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ముందుగా టమాటా కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. మనం టమాటా కర్రీని చేస్తున్నాం కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి చిటపటమన్నాక ఇందులోకి 1/4 టీ స్పూన్ వరకు మెంతులను వేసుకోవాలి. ఇలా మెంతులను వేయడం వల్ల టమాటా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మెంతులను మాత్రం మిస్ చేయకండి. ఇప్పుడు ఇందులోకి 2 రెమ్మల కరివేపాకును వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసేలా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే 1 మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ 2 మినిట్స్ పాటు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా కలర్ చేంజ్ కాగానే ఇప్పుడు ఇందులోకి 10-15 వెల్లుల్లిపాయలను కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి. ఇలా వెల్లుల్లిపాయలను ఇలా కచ్చాపచ్చగా దంచి వేయడం వల్ల టమాటా కర్రీ తినేటప్పుడు వెల్లుల్లి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. ఇప్పుడు 1/4 టీ స్పూన్ వరకు పసుపును వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. నెక్స్ట్ 1 కప్పు వరకు టమాటాలను యాడ్ చేసేద్దాం. నేను ముందుగానే 6-7 మీడియం సైజ్ టమాటాలను తీసుకొని వాష్ చేసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. మన టమాటాలు అయితే టేస్ట్ చాలా బాగుంటాయి పుల్లగా. లేదు హైబ్రిడ్ టమాటాలు అనుకుంటే కొద్దిగా చింతపండు రసాన్ని యాడ్ చేసుకోండి. అప్పుడైతే టమాటా కర్రీ పుల్లగా చాలా బాగుంటుంది. టమాటాలను ఆయిల్లో 2 మినిట్స్ పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత రుచికి సరిపోయేంత సాల్ట్ని వేసేసి 1 టీ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి. కారం ఎక్కువగా కావాలి అనుకుంటే కారాన్ని ఎక్కువగా యాడ్ చేసుకోండి. నేనైతే పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసాను కదా, సో కారాన్ని కొద్దిగా తక్కువగానే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు అంతా కూడా ఒకసారి కలుపుకొని లిడ్ని పెట్టి 5 మినిట్స్ పాటు టమాటాని కుక్ చేసుకోవాలి. మధ్యలో కర్రీని కలుపుతూ టమాటాలను పూర్తిగా కుక్ చేసుకోవాలి. టమాటాలు పూర్తిగా కుక్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. ఇలా కొత్తిమీరని యాడ్ చేసేసి టమాటాలను స్మాష్ చేస్తూ అంతా కలిసేలా కలుపుకోవాలి. 2 మినిట్స్ ఇలా కలుపుతూ ఉంచాలి. ఆయిల్ అంతా సపరేట్ అయిపోయిన తర్వాత ఆయిల్ అంతా కూడా పైనకి తేలి టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. అంతే, చాలా సింపుల్గా చేసేసుకున్నాం కదా టమాటా కర్రీని. మరి ఈ టమాటా కర్రీని రైస్తో సర్వ్ చేసుకొని తింటే అదిరిపోద్ది. మీరు కూడా ఈ టమాటా కర్రీని నేను చేసే విధంగా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.